దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ కేసులో 4 దోషులకు ఉరిశిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. స్పెషల్ కోర్టు తీర్పును యథావిధిగా అమలు చేయాలని ఆదేశించింది. స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును దోషులు పవన్, ముఖేష్, వినయ్, అక్షయ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించడంతో దోషులు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. దోషుల అభ్యర్థనను సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో ఇక వారికి రాష్ట్రపతి క్షమాభిక్ష ఒకటే మిగిలి ఉంది. అయితే రాష్ట్రపతి వారికి క్షమాభిక్ష పెడతారా లేదా అనే దానిపై చర్చ నడుస్తోంది. నిర్భయ ఆ పేరు వినగానే ఎవరైనా కంటతడి పెడతారు. పశువుల కంటే హీనంగా కామాంధులు ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. మానవులు మృగాలైతే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో 2012 డిసెంబర్ 16 రాత్రి సౌత్ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన కళ్లకు కట్టింది. స్నేహితుడితో కలిసి సినిమా చూసి దక్షిణ ఢిల్లీలోని సాకేత్ నుంచి ఇంటికి తిరుగు ప్రయాణమైంది నిర్భయ. అప్పటికే రాత్రి 9:30 అవడం, పైగా చలికాలం కావడంతో వచ్చిన బస్సును పరిశీలించకుండానే ఎక్కేశారు స్నేహితులిద్దరూ. అయితే కొద్ది దూరం వెళ్లిన తర్వాత గాని వారికి అర్థం కాలేదు. బస్సులో 6 ఉండడం, వాళ్ళందరూ యువకులే కావడం, వీళ్ల వంక చూస్తూ వెకిలిగా నవ్వడం ఆ స్నేహితుడిలో అనుమానాన్ని పెంచింది. ఎదురు తిరిగేలోపే నిర్భయ స్నేహితుణ్ణి బస్సు తలుపులు మూసేసి చితకబాదారు. స్పృహ తప్పేలా ఇనుప రాడ్తో బలంగా తలపై కొట్టారు. తర్వాత బస్సు నడుపుతూనే ఒకరి తర్వాత ఒకరు ఆమెపై పాశవికంగా దాడి చేశారు. అక్కడితో దాహం తీరని కామాంధులు ఆమెను చిత్రవద చేసి శారీరకంగా చెప్పలేని విధంగా హింసించి ఆమె జననాంగాలకు తీవ్ర హాని కలిగించారు. అందుకు వాళ్లు ఉపయోగించిన ఇనుప రాడ్లు, ప్లాస్టిక్ బాటిళ్లు ఉపయోగించిన తీరు యావత్ జాతిని తలదించుకునేలా చేసింది. రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరిని నడి రోడ్డుపైకి విసిరేశారు ఆ కామాంధులు. ఒంటి మీద చిన్న గుడ్డతో ఉన్న నిర్భయపై పోతూ పోతూ ఆ నరరూప రాక్షసులు బస్సు ఎక్కించడానికి ప్రయత్నించారు. అయితే స్నేహితుడికి మెలకువ రావడంతో నిర్భయ శవం కాకుండా తప్పించుకోగలిగింది. సఫ్దార్గంజ్ హాస్పిటల్లో జాయిన్ చేసిన నిర్భయ ప్రాణాలు నిలబెట్టడానికి డాక్టర్లు తీవ్ర ప్రయత్నాలే చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో నాటి మన్మోహన్ ప్రభుత్వం నిర్భయను మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 27న సింగపూర్కి తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కటిగా చెడిపోతున్న ఆమె అవయవాలకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసేందుకు వీలుగా ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ నిర్భయను తరలించారు. అయితే సింగపూర్ హాస్పిటల్లో చేరేప్పటికే మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో పరిస్థితి చేజారిపోయింది. 2 రోజుల తర్వాత నిర్భయ సింగపూర్లో ప్రాణాలను విడిచింది. డాక్టర్ కావాలనుకున్న తన కలలకు వీడ్కోలు పలుకుతూ డాక్టర్ల బృందం చేతిలోనే తన ప్రాణాలు విడిచింది. ఢిల్లీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన వాంగ్మూలం తనకీ పరిస్థితిని కలిగించిన వారిని వదిలిపెట్టొద్దని, ఉరిశిక్ష విధించమని ఆమె కోరింది. కోర్టుల్లో నిర్భయ కేసు తాత్సారం అవుతుండటంతో పెద్ద ఎత్తున మహిళా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు, దేశ ప్రజలు నిర్భయకు బాసటగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టారు. ప్రముఖ నగరాల్లో కొవ్వొత్తులు వెలిగించి నిర్భయకు సత్వర న్యాయం జరగాలని ప్రదర్శనలు చేపట్టారు.
అప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులకి వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉండటం, మెడికల్ రిపోర్టులు కూడా వారిని దోషులుగా నిలబెట్టడంతో ట్రయల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి మానభంగం, హత్యా ప్రయత్నం, దోపిడీ, అపహరణ నేరాల కింద ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే అందులో ఒక నిందితుడి వయసు 17 సంవత్సరాల 6 నెలలు ఉండటంతో బాల నేరస్తుల జువైనల్ కోర్టుకి తరలించి 3 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. 2015లో శిక్ష ముగియడంతో జువైనల్ కోర్టు నుంచి ఆ ముద్దాయి విడుదలయ్యాడు. ఆ మృగరూప రాక్షసుడు మిగిలిన వారిలో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైల్లో కేసు విచారణలో ఉండగానే ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. మిగిలిన యుద్ధాయిలు ఢిల్లీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ వారికి ఉరిశిక్షను ఖాయం చేసింది. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు 4 నిందితులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రజలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసిన ఈ ఘటనను సుప్రీంకోర్టు అత్యంత తీవ్రత కలిగిన కేసుగా పరిగణించి అరుదైన కేసుగా గుర్తిస్తూ నిందితులకు మరణశిక్షే సరైందని తేల్చి చెప్పింది. సమాజంలో జీవించడానికి ఏమాత్రం అర్హత లేని వ్యక్తులని వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయస్థానం నిర్భయ చివరి కోరిక ప్రకారం ఉరిశిక్ష తగిన శిక్ష అని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. నిర్భయ ఘటన దేశంలో మహిళల పట్ల జరుగుతున్న నేరాల్లో పడే శిక్షల్లో లోపాలను ఎత్తి చూపింది. ప్రభుత్వాలను కొత్త చట్టాలు చేసేలా ప్రేరేపించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మ నేతృత్వంలో అత్యాచారానికి పాల్పడే దోషులకు విధించే శిక్షల్లో కఠినమైన మార్పులు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఉన్న యావజ్జీవ కారాగార శిక్షను మరణశిక్షగా మార్చాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రజల్లో పెల్లుబిగుతున్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం కమిటీ సిఫార్సును చట్టం చేసి రాష్ట్రపతి చేత ఆమోదముద్ర వేయించింది. అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం అందేలా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. నిర్భయ చట్టం కింద నమోదయ్యే కేసులు త్వరగా పరిష్కారానికి వచ్చేట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది ప్రభుత్వం. అయినా ఇప్పటికీ నిర్భయ తాలూకు చేదు జ్ఞాపకాలు భారతీయులను బాధిస్తూనే ఉన్నాయి.